శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు 52వ ప్రసంగం చేస్తున్నాను. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. అందరికీ కూడా శుభాకాంక్షలు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఒకవేళ ఈ రహస్యాలు కానీ తెలుసుకున్నట్లయితే ఇంకా మన జీవితంలో ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే హయ్యెస్ట్ ఫిలాసఫీ, సర్వోన్నతమైనటువంటి సిద్ధాంతాన్ని స్వయముగా భగవంతుడు బోధించిన సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటున్నామండి. భగవంతుడే స్వయముగా మనకి గత ఎపిసోడ్లో ఒక శ్లోకాన్ని మనం చర్చించుకున్నాము. 7వ అధ్యాయంలోని 2వ శ్లోకం. 7వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అండి. అద్భుతమైనటువంటి రహస్యాలు అందులో ఉన్నాయి. ఆ రహస్యాన్ని మన బుద్ధినేత్రాన్ని తెలుసుకుని ఛేదించాలి. ఎందుకంటే ఈ ఒక్క శ్లోకము మనము నిజంగా మనం ఆధ్యాత్మిక ధార్మిక జగత్తులో భగవంతుణ్ణి పొందడం కొరకు మన మార్గము సవ్యమైనదా కాదా అన్న సంగతి స్పష్టంగా తెలియజేస్తుంది. భగవద్గీతలో 7వ అధ్యాయంలోని 2వ శ్లోకం మరొక్క మారు మీకు చెప్తున్నాను. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః జ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అంటే ఇంతకంటే స్పష్టత ఇంకా ఏమన్నా కావాలా మీకు? భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడు నేను సర్వోన్నతుణ్ణి, సర్వశ్రేష్ఠుణ్ణి, ఆదిమధ్యాంతాల జ్ఞాతని, దివ్య గుణాల సాగరుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, పతిత పావనుణ్ణి, నేను ఒక్కడే భగవంతుణ్ణి, నా ఒక్కరి శరణు మాత్రమే మీరు పొందండి అనేక శ్లోకాల ద్వారా బద్దలు కొట్టినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు 7:2 అనేది ఇది క్లైమాక్స్ లాంటిది అన్నమాట. దీనికంటే ఇంకా గొప్ప జ్ఞానం ప్రపంచంలో ఎక్కడ లేదు. నేనే సంపూర్ణమైన జ్ఞానం చెప్తున్నాను. ఎవరన్నా అన్నారా ఇప్పటికొచ్చి? ఇప్పుడు వచ్చి 33 కోట్ల మంది దేవీ దేవతలు కానీ, ఋషులు మునులు కానీ, లేక ధర్మస్థాపకులు కానీ, ఎవరైనా మహానుభావులు, మహాత్ములు, పుణ్యాత్ములు ఎంతో మందిని మనం భగవత్ స్వరూపులుగా మనం గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ పూజిస్తూ వస్తున్నాం కదా. అందువల్ల భగవంతుడు చాలా స్పష్టంగా నిర్ద్వంద్వముగా నేను జ్ఞానము చెప్తాను, అశేషత అంటే ఏది దాచకుండా చెప్తాను, సంపూర్ణ జ్ఞానం చెప్తాను. ఈ జ్ఞానము మరియు విజ్ఞానము రెండూ తెలుసుకున్న పిమ్మట మీకు ఈ ప్రపంచములో ఇంకా ఏది తెలుసుకోవాల్సిన పని లేదు. తెలుసుకున్నారు, ఇంకా వేరే దాని గురించి మీరు తెలుసుకుంటున్నారంటే మీకు అర్థం కాలేదన్నమాట. భగవద్గీతని పక్కన పెట్టుకుని, భగవద్గీతని పక్కన పడేసి, భగవంతుడా ఎక్కడున్నావు నువ్వు, నీ యొక్క సత్యస్వరూపం ఏమిటి, నువ్వు చెప్పిన జ్ఞానం ఏమిటి, అసలు నీ యొక్క జ్ఞానం ద్వారా మా యొక్క జీవితం శ్రేష్టంగా మారుతుందా, మాకు ఈ జన్మలో సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, కరుణ, జయ, జాలి ఈ గుణాలన్నీ వస్తాయా, మా జీవితం సవ్యంగా సాగుతుందా, ఈ శరీరం చాలించిన తర్వాత మేము స్వర్గంలోకి వెళతామా? స్వర్గం గురించి కూడా మాకు లేదండి, మనకి ఐడియా లేదు. స్వర్గం అంటే ఆకాశం మీద ఉంది, పాతాళం కింద నరకం ఉంది అంతే. కానీ ఇక్కడ ఈ భూమండలం మీదనే సత్యత్రేతాయుగాలు ప్రారంభం కాబోతున్నాయి అతి త్వరలోనే. దానినే స్వర్గం అంటారు. మళ్ళీ ఈ భూమండలమైన సత్యత్రేతాయుగాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ద్వాపర కలియుగాలు మళ్ళీ వస్తాయి, దాన్ని నరకం అంటారు. ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా నేను మనుషుల మాటకే విలువనిస్తాను. సాధువులు, ఋషులు, మునులు, సన్యాసులు, గురువులు, పీఠాధిపతులు వీళ్ళ మాటలకే నేను విలువనిస్తాను. భగవంతుడి మాట నాకు అసలు లక్ష్యం లేదు, నాకు అవసరం లేదు. స్వర్గ వారసత్వాన్ని కేవలం భగవంతుడు మాత్రమే ఇస్తాడు అన్న సంగతి మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మనుషులు ఎవరు ఇవ్వలేరండి. స్వర్గం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. స్వర్గం ఎవరు స్థాపన చేస్తున్నారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అందువలన ఇక్కడ జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అనమాట. గీతని అసలు మనం శాస్త్రం అని చెప్పి చాలా
దాన్ని డైల్యూట్ చేసుకున్నాం. గీతా శాస్త్రం కాదు. ఎందుకంటే శాస్త్రం అనగానే అనేక శాస్త్రాల్లో గీత ఒకటి. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఎన్నో శాస్త్రాలు మీరు హనుమాన్ ప్రతిదీ ఒక శాస్త్రమే కదా. శాస్త్రం చెప్పింది అంటారు పెద్దవాళ్ళు. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నాడు? నేను చెప్పిందే శాస్త్రం. ఇది గుహ్యతమం శాస్త్రం. నేను ఏదైతే చెప్తున్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా, నేను పరోక్షంగా చెప్పడం లేదు, ప్రత్యక్షంగా ఈ భూమిపై అవతరించి పరకాయ ప్రవేశము చేసి ఒక వ్యక్తి శరీరంలో ప్రవేశించి నేను చెప్తున్న విషయం, నేను శాస్త్రం చెప్పడం లేదు, నేను జ్ఞానం చెప్తున్నాను. శాస్త్రం అంటే ఏంటి? చెప్పిన దాన్ని ఆ విధంగా శాస్త్రకారులు రాస్తారు. రాస్తే దేవుడు శాస్త్రం రాసింది శాస్త్రం అవుతుంది. ఇప్పటి వరకు శాస్త్రం నడిచిందండి. కానీ ఇప్పుడు భగవద్గీత శాస్త్రాన్ని మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. గీత మనకి జ్ఞానం చెప్తుంది. జ్ఞానం అనగానే ఒక సైన్స్ అనమాట, రాయల్ సైన్స్. ఎంత స్పష్టంగా చెప్పడం జరిగింది చూసారు. ఇది చాలా ముఖ్యమైన ఒక్క శ్లోకము చూసారా మనకి మొత్తం మీ ప్రపంచంలో ఇంకా ఏ దానితో నీకు పని లేదు. నేను చెప్పినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవము, ఈ రెండు తెలుసుకుంటే నీకు ఈ జగత్తులో ఇంకా తెలుసుకోవలసింది అంటూ ఏది కూడా మిగలదు. 7వ అధ్యాయం 2వ. జ్ఞానము దేని కొరకు తీసుకోవాలి మనం చెప్పండి. మీరు ఏదైనా మీరు అనుకోండి, మీకు వేదాలు జ్ఞానము మీరు అంటున్నారు, ఉపనిషత్తులు జ్ఞానం అని ఫలానా వారు అంటున్నారు, బ్రహ్మసూత్రాలు జ్ఞానం అంటున్నారు, లేదా పురాణాలు ఎన్నో ఉన్నాయి, పురాణాలు జ్ఞానం అంటున్నారు. అదేవిధంగా ఆ రామాయణ మహాభారత ఇతిహాసాలు జ్ఞానం అంటున్నారు. ఎందుకంటే దాని మీద ఎన్నో రకరకాల వేల కొద్ది మనుషులు ప్రవచనాలు ఇస్తున్నారు కదా. ప్రవచనకర్తలు జ్ఞానం అని చెప్పే ఇస్తున్నారు కదండి, అజ్ఞానం అని ఇవ్వటం లేదు కదా. వినండి, ఈ ప్రవచనం అంటే జ్ఞానం చెప్తున్నాం మేము, వినండి అని ఎన్నో రకరకాల కోణాలలో ఈ భూమండలం మీద మనుషులకు అందుబాటులోనున్న సకల శాస్త్రాలు, ధర్మ గ్రంథాలు మనకి జ్ఞానము అన్న పేరుతో చలామణి అవుతున్నాయి. జ్ఞానం ఇప్పటికే మనుషులందరూ ఇస్తున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా భగవంతుడు వచ్చి నేను చెప్పిందే జ్ఞానం అని ఎందుకు అనాలి? అంటే ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్నది జ్ఞానం కాదన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే జ్ఞానము మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని సమూలంగా తొలగించాలి. ఎందుకంటే ఈ రోజున మనుషులు అజ్ఞానంలో ఉన్నారు. జ్ఞానం యొక్క స్పష్టమైన నిర్వచనము, అజ్ఞానం యొక్క స్పష్టమైన నిర్వచనము, జ్ఞానం యొక్క స్పష్టమైన నిర్వచనము తెలుసుకున్నాం. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఏ జ్ఞానం అయితే అజ్ఞానాన్ని తొలగిస్తుందో అదే జ్ఞానం. ఎందుకంటే జ్ఞానము అజ్ఞానము రెండు ఉండవండి. నేను అజ్ఞానములు అంటే నేను దేహము, జ్ఞానం అంటే నేను ఆత్మని, ఈ దేహము నాది, నేను వేరు, నేను వేరు, శరీరం వేరు, నేను అవినాశి చైతన్య శక్తిని, భృగుటి మధ్య మెరిసే నక్షత్రాన్ని, ఆత్మస్వరూపాన్ని. ఇదే కదా భగవద్గీతలో చెప్పినటువంటి మూల సిద్ధాంతం. ఎన్ని శ్లోకాలండి? దగ్గర దగ్గర 50 పైన శ్లోకాలు ఉన్నాయి. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోను, 13వ అధ్యాయం, 15వ అధ్యాయం. అంటే ఎందుకు ఇంత డీటెయిల్డ్ గా ఎందుకు చెప్తున్నాడు? 574 శ్లోకాలు చెప్పవలసిన అవసరం ఉందా భగవంతుడికి? ఒక 4 శ్లోకాలు చెప్పి నీవు ఆత్మల తండ్రి నేను పరమాత్మని, నీవు బుద్ధి ద్వారా నన్ను స్మృతి చెయ్యి, నన్ను జ్ఞాపకం చెయ్యి, నీ సంస్కారాలు పరివర్తన అవుతాయి, దాంతో నువ్వు స్వర్గంలోకి వెళతావు, శ్రేష్టమైన జీవితాన్ని పొందుతావు అంటే సరిపోయింది కదా 4 శ్లోకాల్లో. మళ్ళీ బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి ఎందుకు చెప్పాలి? సదా సతతము నిరంతరము నిత్యము నన్ను స్మృతి చేయాలి ఎందుకు చెప్పాలి? అందుకనే భగవద్గీతలో భగవంతుడు చాలా స్పష్టంగా జ్ఞానము యొక్క లక్ష్యం ఏమిటి, జ్ఞానం యొక్క ఉద్దేశం ఏమిటి, జ్ఞానం యొక్క లక్ష్యము యొక్క ఉద్దేశము అజ్ఞానాన్ని తొలగించే శక్తి దానిలో ఉంది.
మనం తెలుసుకున్న అజ్ఞానం అంటే ఏంటి? నేను దేహం అనుకుని జీవితం 24 గంటలు 24/7 365 డేస్ జీవిత కాలము నేను శరీరము, శరీరానికే విందులు వినోదాలు, శరీరానికే భోజనము 3 పూటలు, శరీరానికే 3 పూటలు స్నానము, శరీరానికే ఎంటర్టైన్మెంట్, శరీరానికే ఎవ్రీథింగ్. న్యూస్ పేపర్ అంటే ఏంటి? శరీరం గురించే కదా. అక్కడ పలానా దగ్గర యుద్ధం జరుగుతోంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ జరుగుతుంది, అమెరికాలో వీసా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ శరీరాల గురించే కదా. ఫిజికల్, భౌతికము. అందుకనే భగవంతుడు అంటాడు భౌతికము వినాశకారి, భౌతికము అశాశ్వతము, అనిత్యము, ఆత్మ నిత్యము. అందువలన మీకు అద్భుతమైన శ్లోకం మేము ముందు ఉంచబోతున్నానని 2 శ్లోకాలు చెప్తాను ఈ ఎపిసోడ్లో. 5వ అధ్యాయంలోని 16వ శ్లోకం జ్ఞానం యొక్క లక్ష్యాన్ని సిద్ధి అది చెప్తోంది. జ్ఞానం దేని గురించి? జ్ఞానం అర్థమైందండి. జీనేత్రాన్ని తెలుసుకో, ఆత్మనేత్రాన్ని జాగృతి చేసుకో. 3వ నేత్రం అదే 3వ నేత్రము, అదే జ్ఞాన నేత్రము. ఇది తెలిపించడానికే రండి ఇంత కృషి చేస్తున్నాడు. చెప్పిందే చెప్పి నేను కూడా కొన్ని ముఖ్యమైన శ్లోకాలను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇందులో ఉన్నటువంటి ఎంత స్పష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఇన్స్ట్రక్షన్, భగవంతుని ఇన్స్ట్రక్షన్. నేనే సంపూర్ణమైన విజ్ఞానం చెప్తున్నాను. ఇది తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో ఇంకా తెలుసుకోవాల్సిన పని లేదు. ఈ రోజున బ్రహ్మకుమారి క్రిటిసైజ్ దేని చేస్తున్నారు? ఇందుకోసమే చేస్తున్నారు. వీళ్ళు విగ్రహారాధన చెయ్యరు, శాస్త్రాలని నమ్మరు, ప్రసంగాలని వినరు, ప్రవచనాలని వినరు, ఇంకెక్కడికి వెళ్ళరు. వాళ్ళలో వాళ్ళ లోకంలోనే వాళ్ళు క్రియేట్ చేసుకుని అక్కడే వాళ్ళు ఉంటారు. ఇంకా ఏ దాన్ని పట్టించుకోరు. అంటే భగవద్గీతని యథాతథంగా భగవంతుడు చెప్పిన మాటల్ని 100% అక్యురేట్ గా ఆచరించే వాళ్ళు పాపులు అన్నమాట. ఈ దృష్టిలో హిందూ మతానికి చేటు చేస్తున్నారు, సనాతన ధర్మానికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, సనాతన ధర్మం రాకుండా ఆపుతున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసునా? హిందూ ధర్మం అంటే తెలుసునా? హిందువుల యొక్క అసలు ఏ విధంగా ఉంటే వాళ్ళు హిందువులు అంటారు? అందుకని ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే జ్ఞానము దేని కొరకు అన్నది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. జ్ఞానేన తు తజ్ఞానం ఏషాం నాశితమాత్మనః ఏషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఇది శ్లోకం అండి. జ్ఞానేన తు తత్ అజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. ఆత్మలో అజ్ఞానం ఇమిడి ఉంది. మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు ఒక శరీరమే కాదు, మీరు అనుకుంటున్నారు దేహం అని చెప్పి 100% నేను దేహం అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు దేహం కాదురా నాయనా. నువ్వు దేహం అయినట్లయితే నువ్వు చనిపోయినప్పుడు దేహాన్ని విడిచిపెడుతున్నావు ఎందుకు? దేహంతో ఎగిరిపోవాలి కదా. ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్తాం కదా, శవయాత్రకు వెళ్తాం, వాళ్ళు చుట్టాలు, దగ్గర మిత్రులు, బంధువులు, మన ఇంట్లో వాడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా ఏమడుగుతారండి వచ్చి? ఎలా పోయారు అంటారు కదా. పోయారు అంటే శరీరం ఇక్కడే ఉండగా పోయారు అంటున్నారు కదా. శరీరం ఇక్కడ మన ముందే ఉండగా, ఒక ఫ్రీజర్ బాక్స్ లో ఉండగా పోయారు అంటున్నారు. అంటే పోయిన ఆయన శరీరం కాదు. పోయిన ఆయన శరీరం అయితే శరీరం మాయమైపోవాలి. ఇక్కడ ఎవడున్నాడు? జ్ఞానేనదు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన. ఎప్పుడైతే ఆత్మలో జన్మలుగా పేరుకుపోయిన అజ్ఞానం, అంటే అజ్ఞానం అంటే దేహ భ్రాంతితో కూడిన ఈ అజ్ఞానము ఎప్పుడైతే జ్ఞానము ద్వారా నాశనం అవుతుందో అప్పుడు ఏమవుతుందంట? ఏ విధముగా అయితే సూర్యుడు విశ్వాత్మలందరికీ అంటే విశ్వానికి వెలుగునిస్తున్నాడో ఆ విధంగా ఆ జ్ఞానము ఎప్పుడైతే బుద్ధిలో కూర్చుంటుందో, అజ్ఞానము తొలగుతుందో, అజ్ఞానము నశింపబడుతుందో అప్పుడు ఆ జ్ఞానము పరమాత్మని ప్రత్యక్షం చేస్తుంది. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః ఏషాం ఆదిత్యవజ్ఞానం. ఆదిత్య అంటే సూర్యుడు అండి. ప్రకాశయతి తత్పరం. సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తాడు, విశ్వానికి సూర్యుడు ఒక్కడే, అదేవిధంగా విశ్వాత్మలందరికీ కూడా భగవంతుడు ఒక్కరే అన్న సత్యము మీకు ద్యోతకమవుతుంది. పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. పరమాత్మని
మీరు అనుభవం చేస్తారు, అనుభూతి పొందుతారు, ప్రాప్తి చెందుతారు. అక్కడి నుంచి మీ ప్రయాణము ఆధ్యాత్మిక జగత్తులో మీ ప్రయాణం మొదలవుతుంది. ఒకసారి ఇందులో భగవద్గీతలో ఏమైనా ఇచ్చాడు చూద్దామండి. నేను ప్రతిదీ ఎందుకు మీకు రిఫరెన్స్ ఇస్తున్నానంటే నేనేమి వంకర టింకరగా చెప్పడం లేదండి. యథార్థ గీత అన్నమాట. నేను చెప్పేది ఏంటి? వాస్తవ గీత, సత్య గీత. భగవంతుడు చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకునే గీత. భాష్యము మనం చెప్పలేము. ఇప్పటి వరకు భాష్యం ఎవరు చెప్పారు? అంతా కూడా తప్పుడు భాష్యం చెప్పారు. యుద్ధం అని చెప్పారు. యుద్ధం ఉందా అసలు భగవద్గీతలో? ఆధ్యాత్మిక జ్ఞానం అన్న సంగతి చెప్పారా? చెప్పలేదు కదా. ఇది కేవలం ఒక్క అర్జునుడికి. ఎప్పుడు చెప్పినా, ఏ ప్రవచనకర్త చెప్పినా అర్జునుడు పాపం చూశారా ఎంత అవస్థ పడుతున్నాడో. ఈరోజు పడేది నేనండి, అర్జునుడిని. నేను అర్జునుడు అవ్వచ్చు, లేదు దుర్యోధనుడు కావచ్చు, మీ ఇష్టమే. దేహభ్రాంతిలో ఉన్నవాడు అహంకార ధనుడు దుర్యోధనుడు అంటారు కదా. ప్రతి క్యారెక్టర్ కూడా అది ఆధ్యాత్మికము, అది ఒక గుణవాచకము, అది నామవాచకము కాదు. ఆనందరావు అని పేరు పెట్టుకుంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాడా? శాంతి స్వరూపాన్ని పెట్టుకుంటే ఎప్పుడు శాంతిగా ఉంటాడా? మృత్యుంజయరావు అని పెట్టుకుంటే మరణం లేకుండా ఉంటాడా? ఇది దేహానికి సంబంధించిన పేరు అంతే, ఒక గుర్తింపు కోసం అన్నమాట. అర్థమైందండి. కానీ ఈ ఆధ్యాత్మిక జగత్తు, ధార్మిక జగత్తులో మీరు ఎన్ని శాస్త్రాలైనా తీసుకోండి, ప్రతి శాస్త్రములో మనము ఏదైతే ఒక నామము తీసుకుంటున్నామో అది నామవాచకము కాదు, అది గుణవాచకము. ఎందువలనంటే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానము కానీ స్థూల జ్ఞానము, భౌతిక జ్ఞానము కాదు. కనబడే ఈ రెండు కళ్ళతో కనబడే జ్ఞానం కాదు, సూక్ష్మ జ్ఞానం. అంటే ఎక్స్రే ఆఫ్ గీత అని చెప్తున్నాను కదా. ఇది యథార్థ గీత. భగవంతుడి మనం అనుకున్నది ఏదైతే మనం కంక్లూజన్స్ డ్రా చేసుకున్నామో అది భగవంతుడు చెప్పలేదు. భగవంతుడు ఆ విధంగా చెప్పలేదు. అధర్మంలో నడుస్తుంటే వాడిని పొడిచి చంపేయి. ఇప్పుడు నేను కానీ ఇప్పుడు ఎవరైనా నాకేమైనా అన్యాయం చేస్తే వాడి కత్తితో నేను పొడిచేసాను అనుకోండి, ప్రభుత్వం నన్ను గౌరవించదండి. భగవద్గీత పరంగా వీడి జీవితాన్ని చాలా చక్కగా అమలు చేస్తున్నాడని మెచ్చుకొని ఏమన్నా భారతరత్న ఇస్తారు, నాకు జైల్లో పెట్టేస్తారు. మీరేమని చూడండి, జ్ఞానేనుతు తదజ్ఞానం చెప్పాను కదా. వారి అజ్ఞానము, వారి అంటే ప్రాణులు అంటే జీవాత్మలు, పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. పరమాత్మ తత్వజ్ఞానం. ఇక్కడ జ్ఞానం అనే పదం ఉంటే తత్వజ్ఞానం అండి. తత్వజ్ఞానం అంటే ఏంటంటే మన గురించి, తత్వం, దట్ ఈస్ ఫర్ యూ. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయును. సూర్యుడు ఎలా ఏ విధంగా అయితే మనకి దర్శనం ఇస్తున్నాడో, సూర్యోదయము సూర్యాస్తమయము అన్నట్లుగా ఆ విధంగా పరమాత్మ మనకి దర్శనం ఇస్తాడు. సాక్షాత్కారం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నీలో దేహ భ్రాంతి, నేను దేహం అనేటువంటి అజ్ఞానము తొలగినప్పుడు నీకు జ్ఞానము నీ బుద్ధిలో కూర్చొని జ్ఞానము ఆధారంగా నీవు పరమాత్మ ప్రాప్తిని చేసుకుంటావు. ఏ విధంగా సూర్యుడు విశ్వానికి వెలుగునిస్తున్నాడో అదేవిధంగా నీకు కూడా జ్ఞానం అనే వెలుగుని నీలో ప్రవహింపచేసి నీలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగింపజేస్తున్నాడు భగవంతుడు. అందుకని గీత కాదు, బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28 చెప్పుకున్నాం కదా. అందులో 2వ లైన్ తీసుకోండి మీరు. అసతోమా శబ్దమే మొదటి లైను. 2వది ఏంటి? తమసోమా జ్యోతిర్గమయ. తమసోమా అంటే ఏంటి? అజ్ఞాన అంధకారము నుండి ఏ భగవంతుడా జ్ఞాన ప్రకాశము ద్వారా నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు. దీనికోసం నేనేం చేయాలి? ఏదో బాగానే ఉందండి, భగవంతుడు జ్ఞానం ఇస్తున్నాడు, మీరు చెప్పండి, మేము జ్ఞానం రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నాము. మీరు న్యాచురల్లీ అందరూ అనుకుంటారు కదా, ఎస్ వాట్ ఈస్ ద నాలెడ్జ్, మాకు తెలిసింది, ఇప్పుడు మీకు జ్ఞానం తీసుకుంటామంటే మీకు మీ దగ్గర 3 గుణాలు ఉండాలండి, 3 లక్షణాలు ఉండాలి. ఎందుకంటే చివరికి కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు, అందరూ తెలుసుకోరండి. భగవంతుడు చెప్పినా, భగవంతుడు దిగి వచ్చినా, దేవుడే దిగి వచ్చినా అంటారు కదా, బ్రహ్మదేవుడు దిగి వచ్చినా నేను మారడాన్ని అంటారు కదా. అంటే అలాగే నడుస్తుంది ప్రపంచం ఈ రోజున. సత్యం అవసరం లేదు, ధర్మం అవసరం లేదు, న్యాయం అవసరం లేదు. తప్పుడు పనులు చేసుకున్నా అదే కరెక్ట్ మార్గము. 4వ అధ్యాయంలోని 39వ శ్లోకం ఇదివరకే చెప్పడం జరిగింది. కొంచెం విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేని వల్ల జ్ఞానం వస్తుందంట? నీకు నేను జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నీవు నాకు
నీలో 3 లక్షణాలు ఉన్నట్లయితే నేను నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అంటున్నాడు. ఏమిటంటే ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఇదివరకు చెప్పాను, కానీ ఇప్పుడు ఈ అంశం ప్రకారంగా మనం చర్చించుకుంటున్నాం కాబట్టి జ్ఞానము లభించినట్లయితే దేని వల్ల లభిస్తుంది? నీకు మొదటి లక్షణం ఏంటంటే నీకు శ్రద్ధ ఉండాలి. చదువుకునే పిల్లవాడికి శ్రద్ధ ఉంటుంది కదండి. రేపు ఫైనల్ ఎగ్జామినేషన్ ఉందంటే రాత్రంతా టీ తాగి అది చేసి ఇది చేసి ఎవరు డిస్టర్బ్ చేయకండి, నాకు రేపు మార్నింగ్ ఎగ్జామినేషన్ ఉంది, నేను రాత్రంతా చదువుకుంటున్నాను అని చెప్పి ఒక రూమ్ లో కూర్చొని తల్లిదండ్రులు వాడికి స్టడీ రూమ్ ఇస్తారు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, మధ్య మధ్యలో గంటకి టీ ఇస్తారు, సదుపాయాలను ఇస్తారు. ఎందుకు? నేను పరీక్ష పాస్ అవ్వాలి. లక్ష్యం. మనకు ఆ లక్ష్యం ఉందా? ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి పట్ల అటువంటి లక్ష్యం ఉందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అటువంటి శ్రద్ధ ఉన్నటువంటి వాడికి మాత్రమే నేను జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాను. మొదటి లక్షణం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. రెండవది తత్పరః అన్నాడు. తత్పరః అంటే ఏంటి? తత్పరః అంటే ఏంటండి? క్యాజువల్నెస్ కాదండి. అవలేదండి భగవంతురావు వచ్చిన జ్ఞానం చెప్పేసి అనుకుంటూ మధ్యలో ఫోన్ తీసుకుని ఏదో కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటూ, లేకపోతే పిల్లవాడు అల్లరి చేస్తున్నాడండి, లేకపోతే వాడికి ఏదో డైరెక్షన్ ఇవ్వాలి, తొందరగా చెప్పేయండి భగవంతుడా మీరు ఏం చెప్పదలుచుకున్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మనము ఈ భౌతిక ప్రపంచం నుండి అభౌతికంలోకి రావాలి. ఫిజికల్ నుంచి మెటాఫిజికల్ వరల్డ్లోకి రావాలి. స్థూలం నుండి సూక్ష్మంలోకి రావాలి. అర్థమైందండి? 2 కళ్ళతో చూసే ప్రపంచం నుండి 3వ నేత్రం ద్వారానే మాత్రం కనబడే ప్రపంచంలోకి వెళ్ళాలి. అర్థమైందండి? అదే మన శ్రద్ధ. తత్పర అంటే భగవంతుడి పట్ల బలిహారమయ్యేటువంటి తీక్ష్ణ, ఏమంటారు దాన్ని, అటువంటి ఫోర్స్ ఉండాలి మీలో, బుద్ధి అటువంటిది ఉండాలి. నాకు భగవంతుని పొందడం తప్ప ఈ జన్మలో ఇంకా వేరే లక్ష్యం అంటూ లేదు. అదేనమాట తత్పర ప్రాయణత. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు అసలు. ఇప్పుడు అప్పటికే 89 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. యూనిఫామ్ గా ఒకటే పాత మీద వెళ్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. పరమాత్మ యొక్కని గుర్తించారు. పరమాత్మ యొక్క సంపూర్ణ స్వరూపాన్ని గుర్తించారు. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ సంపూర్ణంగా ఒక వ్యక్తిని మనం భౌతికంగా ఎలా గుర్తిస్తామో ఆధ్యాత్మికంగా కొన్ని లక్షల మంది బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు అనబడేటువంటి వాళ్ళు గుర్తించారు. నేనెందుకు గుర్తించకూడదు? వాళ్ళు ఏ విధంగా గుర్తించారు, నేను కూడా గుర్తించగలుగుతాను. అందుకనే ఒక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. వాళ్ళకి శ్రద్ధ ఉంది. ప్రతి నిత్యం అండి, ప్రతి నిత్యము బ్రహ్మకుమారుడు, బ్రహ్మకుమారి అన్నవాళ్ళు ప్రతి నిత్యము బ్రహ్మకుమారి సెంటర్కి ఉదయం 7 నుంచి 8 ఆధ్యాత్మిక క్లాస్ ఉంటుంది. అక్కడ ఆ ఆత్మకి పరమాత్మ ఇచ్చే జ్ఞానం అన్నమాట. దాన్ని జ్ఞాన మురళి అంటారు. ప్రతిరోజు వినవలసిందే. ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా టూర్లో ఉండి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్లో కనీసం ఒక 100 మంది పైన చెప్తారు. విశేషమైనటువంటి పెద్ద పెద్ద టీచర్లు ఒక్కొక్కరు 40, 50, 60, 70 సంవత్సరాలు, అందులో సీనియారిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మురళిని ఆన్లైన్లో కూడా, మన మొబైల్లో కూడా ఈ రోజు మురళి ఏంటి అని మీరు కొట్టండి, వచ్చేస్తుంది. బ్రహ్మకుమారీస్ మురళి వచ్చేస్తుంది. అది కరెక్ట్ గా పరమాత్మ భగవంతుడికి ఇచ్చే, పరమాత్మ ఆత్మకి ఇచ్చేటువంటి శిక్షణ. ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనలో ఈ తామసికం పేరుకుపోయి ఉంది, అజ్ఞానం పేరుకుపోయి ఉంది. నేను దేహము, ఈ చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఇదే నేను అనుకుని ఆ విధంగా జీవించేస్తున్నాం. అందుకని ఉన్నపడంగా పోదండి అది. అలా వింటూ ఉంటే అప్పుడు మీ బుద్ధి నేత్రం తెలుసు, అరే కరెక్టే కదా, ఎవరు చెప్పలేదేంటి, ఎవరు చెప్పలేదు కాబట్టి ఆయన వచ్చి చెప్తున్నాడు. ఇప్పటికి అందరూ చెప్పేసి ఉంటే ప్రపంచం మారేది కదా. ప్రపంచంలో పరివర్తన కావాలి. ఇప్పుడు ఒక 20 లక్షల మంది మేము బీకేస్ అంటారు. బీకేస్ అంటే బ్రహ్మకుమారులు. వాళ్ళంతా ఏమేమి ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం కదా, ఫ్యామిలీ లాగా ఉంటాం, కుటుంబం లాగా ఉంటామండి. ఎక్కడ దారిపోతుంటే ఉంటే వాళ్ళు ఎక్కించుకుంటాం. ఎక్కడైనా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికో సికింద్రాబాద్ వెళ్తున్నాను నేను, సిస్టర్ నేను సికింద్రాబాద్ వెళ్తున్నాను అంటే, ఇగో ఈ బాక్స్ ఒకటి అక్కడ ఇచ్చేసేయండి, పలానా సెంటర్లో ఇచ్చేయండి అంటే మా కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతాం. అంటే ఇదేంటి, భగవంతుడి యొక్క
భగవంతుడి యొక్క ధర్మస్థాపన కర్తవ్యములో సహయోగులుగా అవటం అనమాట. భగవంతుడి కార్యక్రమం, అందుకనే ఆన్ గాడ్లీ సర్వీస్ అంటారు, ఈశ్వరీయ సేవ అంటారు. భగవంతుడి ధర్మస్థాపన కర్తవ్యంలో మనం సహకరించాలి. ఆయన ఒక యజ్ఞాన్ని రచించాడు. ఆ యజ్ఞము ద్వారా సంస్కార పరివర్తన చేస్తున్నాడు. సంస్కార పరివర్తన ద్వారా సంసార పరివర్తన జరుగుతుంది. ఇంత ఉందండి. అందుకని మన బుద్ధిని మొత్తం కడుగుతున్నాడు అనమాట. ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు అంతా తీసేస్తాడు ఈ యొక్క యోగము ద్వారా, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా. తత్పరహ అంటే అది బలిహారం అయిపోవడం అనమాట. దాని గురించి నాకు టైం లేదు అంటే, మీరు భగవంతుడి యొక్క ప్రాప్తి గురించి, భగవంతుడి నుండి పొందే వారసత్వం గురించి, అది పొందడానికి మీకు టైం లేదు అంటే మీరు మీ అంత దురదృష్టవంతులు ప్రపంచానికి ఎక్కడ లేరు. తత్పరహ సంయతేంద్రియ అన్నాడు. ఇంద్రియాలని సంయమనము అంటే కంట్రోల్ చేసుకోండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడండి? 205 శ్లోకాలలో ఉందండి. మీరు చెడు వదిలేయండి, చెడు కర్మలు చేయకండి, మీరు విషయ వికారాల వలయం నుండి బయటికి రండి, కామ క్రోధ లోభము అహంకారాలు అవసరమే లేదు, అది మీ జీవితాన్ని నాశనం చేసే. ఇప్పటిదాకా నేను పట్టించుకోలేదు, ఇది ఆఖరి జన్మ, ఇప్పుడు నేను పట్టించుకోకపోతే మీరు అధోగతి పాలవుతారు. అందుకని నేను ప్రత్యేకంగా పర్సనల్ గా నేనే వచ్చి శిక్షణ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంద్రియ సుఖం వద్దు. ఇంద్రియ సుఖం అనేది వినాశీ సుఖము. అది ఒక సినిమాకి వెళితే గంట సేపు 2 గంటలు ఎంజాయ్ చేస్తారు, తర్వాత మళ్ళీ మీ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ అదేమైనా వైలెన్స్ తో కూడుకున్న సినిమా అయితే మళ్ళీ మీలో కూడా అటువంటి సంస్కారాలు ఏర్పడతాయి. ఇప్పుడు శరీరంకి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు. ఆత్మ పరమాత్మతో కలయిక జరిగితే ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకోండి. దివ్య గుణాల ట్రాన్స్ఫర్ అవుతోంది, సర్వశక్తులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు మీరు బిజీగా పెట్టుకోకండి దయచేసి. మీరు చేయండి, 8 గంటలు చేయండి, ఉద్యోగ వ్యాపారం చేసుకోండి, ఒక 8 గంటలు నిద్రించండి, మిగతా 8 గంటల్లో నన్ను గుర్తు చేయండి అంటాడు. 24 గంటల్లో 8 గంటలు ఉద్యోగ వ్యాపారము, 8 గంటలు రెస్ట్, మిగతా 8 గంటలు ఏం చేస్తున్నాం? అందులోంచి తీయండి, ఒక అరగంట గంట తీలేరా? అందుకని సంయతేంద్రియ, ఇంద్రియం నుంచి అతీంద్రియంలోకి రావాలి. అందుకనే సుఖం ఆత్యంతికం యత్త బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అంటాడు 6వ అధ్యాయం 20 శ్లోకం. అతీంద్రియ సుఖం అని ఎందుకంటున్నాడు? ఇంద్రియాతీత సుఖం అంటే ఆత్మ పరమాత్మతో కలయిక జరిగినప్పుడు అనుభవం చేసే సుఖం అనమాట. ఆ సుఖం మీరు అనుభవం చేసేంత వరకు మీరు ఇంద్రియ సుఖాన్ని వదలరు. ఎప్పుడైతే ఆ సుఖాన్ని మీరు అనుభవం చేసే స్థాయికి ఎదుగుతారో, చేరుకుంటారో, అరే ఇదేంటిరా బాబు, ఎంత అద్భుతమైనటువంటి ఆనందంగా, ఎంత ఆత్మానందం అంటాం చూసారా? ఎప్పుడైనా మీకు ఒక విషయం చెప్తాను. దుఃఖము అంటే సుఖము అంటారు కదా, సుఖము దుఃఖము అంటారు, కష్టము నష్టము అంటారు, లాభము నష్టము అంటారు, ఇంకేమంటారు? నవ్వడము ఏడవడం అంటారు, నిందా స్తుతి అంటారు, మాన అపమానం అంటారు. సార్ ఆనందానికి మీరు ఏమైనా నిర్వచనం, ఆపోజిట్ వర్డ్ చెప్పండి ఒకసారి. ఆనందము, వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఫర్ ఆనందము ఇన్ తెలుగు? దాన్ని ఇంగ్లీష్ లో బ్లిస్ అంటారు. ఆనందానికి ఆపోజిట్ పదము లేదు, వ్యతిరేక పదము లేదు. ఎందుకంటే అది ఆత్మకి సంబంధించింది. ఆత్మలో ఒకటే క్వాలిటీ ఉంటుంది, కానీ ఆపోజిట్ క్వాలిటీస్ ఉండవు. ఇక్కడ దేహము ద్వారా నేను దేహభ్రాంతిలో ఉంటే అప్పుడు కష్టము నష్టము, సుఖము దుఃఖము, లాభము ఇవన్నీ వస్తాయి. నవ్వడము, ఎందుకంటే ఇప్పుడు నవ్వుతాడు బాగుంది, ప్రమోషన్ వచ్చిందంటాడు, ఎగిరి గంతులేస్తాడు, పార్టీ అంటాడు చేస్తాడు. తర్వాత ఏదో జరిగింది, కోర్టు దావాలో ఓడిపోయింది కేసు, ప్రాపర్టీ కేసు, ఆస్తి తగాదాల్లో ఎవరో కేసు పెట్టాడు, ఆ బ్రదర్కి పోయింది ఆస్తి. ఒకసారి ఏడుస్తాడు, అమ్మ 5 కోట్ల రూపాయల ఆస్తి పోయిందిరా అని ఏడుస్తాడు. ఎందుకంటే ఆత్మకి సంబంధించిన ఒకటే గుణమే ఉంటుంది, అవగుణం లేదు. త్రిగుణాతీత స్థితి అనమాట ఆత్మకి సంబంధించిన ఆత్మ అంటే. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? ఆత్మ. అందుకని సార్ ఆత్మ గురించి చెప్పినప్పుడు ఏమంటారు? ఆత్మానందము అంటారు, సదానందము అంటారు. సదానందని అన్నారు, సదా సుఖం అని అనండి. సదానంద్ పేరు కొంతమంది పెట్టుకుంటారు, సదానందం పెట్టుకుంటారు. సదానందము, నిత్యానందము, సత్యానందము, బ్రహ్మానందము, మహదానందము, ఇవన్నీ ఆనందానికి చిహ్నం. అంటే ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడే ఈ ఆనందం యొక్క అనుభూతి జరుగుతుంది.
మీరు ఇతరత్ర అనుభవం చేయలేరు. ఇతరత్ర అనుభవం చేసేటువంటి ఆనందం అనండి, సుఖం అనండి, ఏదైనా అనండి, అది టెంపరరీ. అందుకనే ఇప్పుడు ఇంద్రియ సుఖం కోరుకోకూడదు. ఎందుకంటే ఆత్మ కుండిపోయింది. మీరు కాలచక్రంలో ప్రయాణం చేశారు. సత్య త్రేతాయుగాల్లో మీకు అర్హత ఉంటే అక్కడ ఉండి ఉంటారు. లేకపోతే ద్వాపరయుగంలోని అర్హత ఉంటే ద్వాపరయుగంలో ఉండి ఉంటారు. కలియుగంలో అర్హత ఉంటే కలియుగంలో ఉండి ఉంటారు. కలియుగం నుంచి పాత్ర ప్రయాణం చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇంద్రియ సుఖాన్ని క్లోజ్ చేయండి. విషయ వికార అవసరం లేదు. నేను చెప్తున్నాను. మనుషులు చెప్పిన దానికి విలువ లేదు. ఈ సమయంలో సాధువులు, సంతులు, ఋషులు, గుణులు ఎవరికి కూడా నా యొక్క ఉనికి లేదు. దేవీ దేవతలకు కూడా నా యొక్క ఉనికి లేదు. ధర్మ స్థాపకులకు నా గురించి తెలియదు. కేవలము ఈ నా చేత బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నటువంటి ఈ బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారి అనబడినటువంటి ఇన్ని లక్షల మంది వాళ్ళు మాత్రమే నన్ను తండ్రిగా గుర్తించారు. వాళ్ళు నన్ను తండ్రిగా గుర్తించారు. నేను వాళ్ళని బిడ్డలుగా గుర్తించాను. మీరందరూ కూడా నా బిడ్డలే. మీరందరూ కూడా రండి, నా యొక్క మార్గంలో ప్రయాణం చేయండి అంటారు. సంయతి అయింది అంటే ఇంత మీనింగ్ ఉందండి. జ్ఞానం లబ్ధ్వా, ఇప్పుడు వాళ్ళ జ్ఞానము అటువంటి విధంగా ఇంద్రియాల్ని మనం అదుపు చేసుకొని అటువంటి జ్ఞానాన్ని పొంది అజ్ఞానము అంధకారాన్ని తొలగించుకొని తమసోమా జ్యోతిర్గమయ అంటే అజ్ఞాన అంధకారం జ్ఞానం అనేటువంటి వెలుగు ద్వారా తొలగించుకున్నప్పుడు ఏమవుతుందంట? జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అన్నాడు. పరమశాంతి అంటే ఇంక అంతకంటే ఏముందండి? పరమ అంటే సుప్రీం పీస్. దీనికంటే గొప్ప పీస్ లేదు ఇంకా. మనం పొందే పీస్ అనేది ఏం కాదు. ఉదయం పీస్ అంటాం, సాయంకాలం పీసెస్గా అయిపోతాం. అశాంతి, ముక్కలు అయిపోతాం. నువ్వెవడి పో, నా కూడా రాకు, పో, వెళ్ళిపో గడా. ఏమన్నా అంటే పోలీస్ కంప్లైంట్ పెడతాయి. ఇవన్నీ అంటే మాటలు వస్తాయి కదా. పీస్ కాదు, పీసెస్. అందుకని ఏమంటున్నారు? పరమశాంతి అంటే ఏంటంటే హయ్యెస్ట్ శాంతి అన్నమాట. అచిరేణ, ఒక్క క్షణములో అధిగచ్చతి అంటున్నాను భగవంతుడు. ఒకసారి ఈ శ్లోకం మళ్ళీ చదువుతాను, మళ్ళీ ఇక్కడ గీతలో ఉన్నది చెప్తాను. దాంతో ఈ రోజు ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుందామండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అంటే 3 పనులు చేయాలి. ఒకటి శ్రద్ధ, రెండవది తత్పరాయణ, తర్వాత సంయతేంద్రియ. ఈ 3 ఉన్నట్లయితే నీకేమంటున్నాడు? పరమశాంతి అంటే సదా శాంతిగా ఎప్పుడు ఉంటారు. టెన్షన్ ఉండదు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, నిండుగా ఉంటారు, కలివిడిగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు. మీరు పరమాత్మ ప్రాప్తి పొందుతారు. ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని ప్రాప్తింపజేసే స్థితిలోకి వచ్చి వారిని కూడా ఆ విధంగా పరమాత్మకి దగ్గర చేస్తారు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. మీకు ఎటువంటి ఏ కోణంలో కూడా అంటే హైలీ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ భగవద్గీత అండి. ఇక దీనికంటే ఇంకా బెటర్ వే ప్రెజెంటేషన్ లేదు. ఎందుకంటే భగవంతుడి మహావాక్యాలు యథాతథంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఏమని చెప్పండి ఒకసారి. 4వ అధ్యాయంలో 39వ శ్లోకం. జితేంద్రియుడు అనేసాడు ఫస్ట్. జితేంద్రియ ఇంద్రియాలని జయించాలి అంటే ఇంద్రియ సుఖం నుండి మనం బయటికి రావాలి. అతీంద్రియ సుఖాన్ని మనం అనుభవం చేసే స్థితిలోకి రావాలి. సాధన పరాయణుడు, శ్రద్ధాళువైన, అర్థమైంది? తత్పర అంటే సాధన పరాయణ, భగవంతుడి పరిహారం ఇవ్వాలి. మనుజునకు ఈ భగవత్ తత్వ జ్ఞానము లభించును. భగవత్ తత్వ అనే పదం ప్రతిసారి ఇక్కడ వాడుతున్నాడు చూసారా? ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా అతడు భగవత్ తత్వరూపమైన పరమశాంతిని పొందును. భగవత్ తత్వరూపమైన పరమశాంతిని పొందును. అర్థమైందండి? అది భగవంతుని యొక్క ప్రాప్తి ద్వారా అనుభవం కాబడినటువంటి ఆత్మ పరమాత్మ సంయోగము ద్వారా కలిగేటువంటి ఆ శాంతిని మనము అనుభవం చేసుకుంటాము. ఈ విధంగా కొన్ని లక్షల మంది అనుభవం చేసుకున్నారు. చాలా సులభమైన, సరళమైన, సహజమైనటువంటి విధానం అండి. ఎటువంటి శ్రమ అక్కర్లేదు. అందుకనే రాజవిద్య రాజగుహ్య 9వ అధ్యాయం 2వ ఉన్నాడు, సుసుఖం కర్తం అన్నాడు. అదే సుసుఖం కర్తం అంటే ఇది ఆచరించడంలో మీకు సుఖాన్ని కలిగిస్తోంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ చర్చని ఇక్కడతో ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో మరికొక అవకాశం, మరొక అంశాన్ని తీసుకొని మనం చర్చించుకుందామండి. మన అల్టిమేట్ అంతిమ లక్ష్యం ఏంటంటే భగవంతుడు ఒక్కరే. భగవంతుడు సత్యము, భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు జ్ఞానసాగరుడు ఒక్కరే. ఆ ఒక్క యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవడము, వారితో సంయోగం చెందడము, అంటే ఆత్మ పరమాత్మ సంయోగం అంటే కలయిక,
దాని ద్వారా ఈ జన్మలో సుఖము శాంతి, తదుపరి జన్మలో కూడా మంచి శ్రేష్టమైన జన్మలు మనకి సత్యత్రేతాయుగాల్లో ఒక బహుమానముగా భగవంతుడు మనకిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో గీతా తత్వ జ్ఞానాన్ని, జ్ఞాన సారాన్ని, జ్ఞాన రహస్యాల్ని వివరంగా విశ్లేషణాత్మకంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.